నేనొక చిన్న కథ చెప్తాను. మనసున్న వాళ్ళు అది గ్రహించండి ప్లీజ్. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక పెద్దామె ఉంది. ఆమె తిని తినక ఎప్పటినుంచో రూపాయి రూపాయి పోగేసుకుంది. ఆ రూపాయి రూపాయి దాచి ఎవరికైనా ఇస్తే ఆ రూపాయికి ఇంకొక రూపాయి వస్తుందని ఆశపడింది. ఎందుకంటే ఆమెకు భర్త లేడు, మగ పిల్లలు లేరు, ఆమె హెల్త్ మంచిది కాదు. ఏ నిమిషాన ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. నవ్వుతూ నవ్విస్తూ ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటుంది. ఏ క్షణం ఏమిటో కూడా ఆమెకు తెలియదు. అటువంటి ఆమె తన బిడ్డ కోసం రూపాయి రూపాయి దాచుకుంది, తన ఆరోగ్యం కోసం. అయిన వాళ్ళు ఆమెను నమ్మించి అప్పుడు రూపాయి ఆమె దగ్గర ఉన్నది మొత్తం తీసేసుకున్నారు. ఎందుకంటే ఆమె కూడా వాళ్ళని నమ్మింది. ఆ రూపాయికి ఇంకొక రూపాయి వేసిస్తారు కదా, నా బిడ్డకు అవి ఉపయోగపడతాయిలే, రేపు నేను చనిపోయినా నా బిడ్డ వెనక్కి తిరిగి చూసుకోకుండా నా మంచి చెడ్డు చేస్తుంది అని ఆశపడింది. కానీ ఆ డబ్బు ఎగగొట్టడం కొరకు వాళ్ళు ఆమె మీద అనరాని మాటలు అని, వేయని నిందలు వేసి ఆ డబ్బు నువ్వు మాకెప్పుడు ఇచ్చావు అని ఎక్కొట్టారు. చూడండి, ఎవ్వరిని కూడా నమ్మకూడదు. అయిన వాళ్ళని కానీ ఎవ్వరిని నమ్మకూడదు. అంత అన్యాయం చూసి నేను ఇంకా బ్రతుకున్నాను అంటే ఆ పైవాడు నాకు ఏం చేయదలుచుకున్నాడో నాకు తెలియదు, మీకు తెలియదు. ఇంత అన్యాయాన్ని దేవుడు క్షమించడు, వాళ్ళకి తగిన గుణపాఠం నేర్పిస్తాడు. నా తరపు నుంచి నేను ఇస్తున్న తీర్పు ఇదే.